తుది విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. మరికొన్ని గ్రామాల్లోనూ ఆందోళనలు తీవ్రం కాగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. పంచాయతీ ఎన్నికల చివరి దశలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేశారని, ఓడిపోయిన వర్గం ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. పైడిపల్లి సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు గంగుల మంగ విజయం సాధించారు. చివరి నిమిషంలో ఫలితాలు మార్చేశారని బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్కు పట్టుబట్టారు. మమతకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు, యువత పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. బ్యాలెట్ బాక్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులొచ్చి నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ గొడవలో ఓ పోలీసుకు గాయమైనట్లు సమాచారం. చివరకు ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రం నుంచి తరలించారు. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పైడిపల్లిలో పోలీసుల్ని భారీగా మోహరించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కౌంటింగ్ కేంద్రం వద్ద గుమిగూడిన గ్రామస్తుల్ని పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడు మురికి కాలువలో పడి గాయాల పాలయ్యాడు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో గ్రామస్తులు రాళ్లదాడికి దిగారు. ఈ క్రమంలో ఇచ్చోడ ఎస్ఐ పురుషోత్తం తలకు గాయమైంది. పోలీసు వాహనం అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అక్కడ్నుంచి వెళ్లడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేయించారని, తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. జైపూర్ మండలం పెగడపల్లి, చెన్నూరు మండలం బాబురావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. స్వల్ప ఓట్లతో విజయం తారుమారు కావడంతో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల మధ్య వివాదం రాజుకుంది. ఇరు వర్గాలు పోలింగ్ కేంద్రాల్లోకి దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఓడిన వర్గం వారు పోలింగ్ కేంద్రాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులు రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హనుమకొండ జిల్లా వరికోల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లు కౌంటింగ్ను బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దామెర మండలం కోగిల్వాయిసలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. బ్యాలెట్ పేపర్లు మారుస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. 30 నిమిషాల పాటు కౌంటింగ్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అధికారులు కౌంటింగ్ నిర్వహించారు.